బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రంప్ వార్నింగ్ ను ఇజ్రాయెల్ ఏమాత్రం ఖాతరు చేయటం లేదా? ఓవైపు ట్రంప్ ప్రతిపాదనకు ఓకే అంటూని గాజాపై బాంబుల వర్షాన్ని కురిపిస్తున్న ఇజ్రాయెల్కి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ దృశ్యాలను కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. తాజాగా జరిపిన బాంబు దాడుల్లో 10 మంది పౌరులు మృతి చెందారు. గాజాలో ఉన్న పౌరులు వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ వార్నింగ్ ఇస్తోంది ఇజ్రాయెల్. అవును, ఇది ఇజ్రాయెల్ అంటున్న మాట. గాజాలో ఉన్న పౌరులు వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ వార్నింగ్ ఇస్తోంది. గాజా సిటీని చుట్టుముడుతున్నామని ఐడిఎఫ్ హెచ్చరించడం, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించడం. ప్రస్తుతం ఏం జరుగుతోంది? ట్రంప్ మాటను ఇటు బేఖాతరు చేస్తోందా ఇజ్రాయెల్? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. మరోవైపు శాంతి చర్చలకు సిద్ధమంటూ హమాస్ ప్రకటించిన నేపథ్యంలో బందీలను విడుదల చేసేందుకు హమాస్ ఓకే అన్న పక్షంలో ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకున్న ఈ అడుగు, ఇటు ఇజ్రాయెల్ వేసిన ఈ అడుగు ప్రస్తుతం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ కింద మారుతోంది. ఏం జరగబోతోంది? ఇటు శాంతి చర్చలు కొలుక్కొచ్చే అవకాశం ఉందా? అసలు శాంతి చర్చలకు ఇటు ఇజ్రాయెల్ మాట పక్కన పెడితే హమాస్ ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇంతవరకు ఇజ్రాయెల్కి సంబంధించి ప్రశ్న తలెత్తిన సందర్భం, ఇజ్రాయెల్ ఒప్పుకున్న హమాస్ ఒప్పుకునే పక్షం కాదు, హమాస్ ఒప్పుకుంటే ఇజ్రాయెల్ ఒప్పుకునే పక్షం కాదు. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకుంది, హమాస్ ఒప్పుకుంది అనే మాట, అటువంటి చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేయడం వెనకాల కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు చర్చ జరుగుతున్న క్రమం. మీరేమనుకుంటున్నారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. గాజాపై ఇజ్రాయెల్ మళ్ళీ బాంబు దాడులకు దిగింది. ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనాకు సంబంధించి, అంటే గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనాకు సంబంధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తున్నాం. మరి ముఖ్యంగా హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్గా మారిన క్రమంలో గత కొద్ది రోజులుగా ఈ యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధాన్ని ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చిన సందర్భం. గత కొన్నేళ్లుగా ఈ మాట జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇటు ట్రంప్ కాస్త దీన్ని గట్టిగానే పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో గాజాపై ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బాంబు దాడులకు పాల్పడ్డం ఈ ప్రస్తుతం ఈ కథనానికి సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి ఎటువైపు వెడుతుందా అనే ప్రశ్నను రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఇంతవరకు జరిగిన పరిణామక్రమం వేరు, ఇప్పుడు జరుగుతున్న పరిణామక్రమం వేరు. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది, తాజా దాడుల్లో గాజాలను ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఖాన్ యూనిస్ నగరంలో మరో 2 మరణించారు. ఖాన్ యూనిస్ నగరం అంటే శరణార్థులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఆ ఖాన్ యూనిస్ నగరంలో, ఆ ప్రాంతంలో ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మరి ముఖ్యంగా ఏరియల్ స్ట్రైక్స్ నిర్వహించిందో, వైమానిక దాడులకు తెగబడిందో, ఒక్కసారి అక్కడ వాతావరణం మారిపోయింది. అక్కడ భయంతో పరుగులు పెట్టిన సందర్భం, ఇప్పటికే హమాస్ అంగీకరించిన సందర్భం బందీలను విడిపించేందుకు. అయినప్పటికీ ఇజ్రాయెల్ ఎందుకు ఈ బాంబు దాడులకు పాల్పడింది అనేది ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అనేక క్వశ్చన్స్ని రేకెత్తిస్తోంది. బందీల విడుదలకు హమాస్ అంగీకరించిన నేపథ్యంలో ఇజ్రాయెల్కు ట్రంప్ ఇటీవల కొన్ని కీలక సూచనలు కూడా చేసిన సందర్భం. ఏమని, గాజాపై బాంబు దాడిని వెంటనే ఆపేయాలంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ట్రంప్ చెప్పుకొచ్చాడు. ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొచ్చాడు. హమాస్కి సంబంధించి ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కొద్ది గంటల క్రితం ఇటు హమాస్ కూడా దాడులని ఉపసంహరించుకుంటాం, దాడులు చేయము, శాంతి కోరుకుంటున్నాం అంటూ కూడా హమాస్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ హమాస్ వీళ్ళిద్దరూ దాదాపుగా ఇక దాడులు జరగవనుకుంటున్న క్రమంలో ఇప్పుడు తాజాగా గాజాపై బాంబు దాడులను ఇజ్రాయెల్ చేపట్టడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుందో, అసలు ఇజ్రాయెల్ సంసిద్ధంగా లేదా, బలవంతంగా ట్రంప్ మాటను ఊకొట్టాల్సి వచ్చిందా, ఇటు తన అసమ్మతిని ఇలా చూపించే ప్రయత్నం చేస్తుందా? బెంజమిన్ నెతన్యాహు ఎందుకు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నాడు? బెంజమిన్ నెతన్యాహుకి ఏం కావాలి? బెంజమిన్ నెతన్యాహు ఏం కోరుకుంటున్నాడు? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. గాజా సివిల్ డిఫెన్స్ ఏమంటుందంటే కనుక భారీ దాడులు జరిగాయి, ట్రంప్ అప్పీల్ను కూడా పట్టించుకోకుండా దాడులకు తెగబడింది ఇజ్రాయెల్ తమ మీద అంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పాలస్తీనా వాసులు, మరి ముఖ్యంగా పాలస్తీనా ప్రభుత్వం అక్కడ. సో ఈ నేపథ్యంలోని అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది.
మరి ముఖ్యంగా అక్టోబర్ 7, 2023 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే దాదాపుగా సుమారు 50 నుంచి 60 వేల మంది ఆ లీస్ట్ కండిషన్స్లో 60 వేల మంది మరణించుంటారు అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం ఉందంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో అక్టోబర్ 4న అంటే ఈ రోజు కొద్ది గంటల క్రితం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. ఏమని? ఇజ్రాయెల్ ఇటు ఇన్ ఫుల్ కోఆపరేషన్ అంటే పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతుంది, ఇటు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతుందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే, ఇంకా చెప్పాలంటే నిమిషాల వ్యవధిలోనే ఇలా జరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందా అనేది ప్రస్తుతం చినికి గాలివానిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే డచ్ ప్రైమ్ మినిస్టర్ కూడా గాజా పీస్ డీల్కి సంబంధించి ఒప్పుకున్న పరిస్థితి ఉంది. ఆస్ట్రేలియా కూడా ఆహ్వానం అంటే ఈ అంశానికి సంబంధించి ట్రంప్ ప్లాన్, ఇటు గాజాలో మళ్ళీ శాంతి స్థాపనకు ట్రంప్ ప్రయత్నాన్ని కూడా ఆహ్వానించింది. కెనడా కూడా హమాస్ ఆ రియాక్షన్ మీద కూడా ఇటు కెనడా కూడా వెల్కమ్ చేసింది. జోర్డాన్కి సంబంధించి వాళ్ళు కూడా హమాస్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిందంటూ కూడా ఇటు జోర్డాన్ ఫారెన్ మినిస్టర్ రియాక్ట్ అయిన సందర్భం. అలాగే ఐరిష్ ఫారెన్ మినిస్టర్ సిమోన్ హ్యారిస్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు బాంబులు ఆపేయండి, ఆ దాడులు ఆపేసుకోండి, కాస్త గన్స్ అనేవి అక్కడ ఆ శబ్దాలు వినిపించకుండా కొన్ని రోజులు బ్రతకండి అని అర్థం వచ్చేలా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం. బ్రిటిష్ ప్రధాని కేర్ స్టార్మర్ అని రియాక్ట్ అయ్యారు. యుఎస్ పీస్ ప్లాన్కి సంబంధించి ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిచ్ మెర్జ్ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. అయిన సందర్భం ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా ఇలా ప్రతి దేశానికి సంబంధించి ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అవుతున్న సందర్భం. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.